హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్ని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి పెద్ద స్టోర్కి వెళ్ళింది అని అనుకుంటున్నారా? సో మేమైతే మెట్రోకి వచ్చినాము. ఇక్కడికి మేము ఎవ్రీ మంత్ మా గ్రాసరీ షాపింగ్ కానీ వస్తాము. సో అట్లా ఈ మంత్ ఈరోజు వచ్చినాం అనమాట. సో చాలా ఆఫర్సే నడుస్తుండే. బేసిక్గా ఇంతకుముందు మెట్రో కాస్త రిలయన్స్కి మారిందంట. సో అది మాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్. సో ఎవరైనా వెళ్తే నో నీడ్ ఆఫ్ మెట్రో కార్డ్, ఎనీ వన్ కెన్ గో అండ్ షాప్ దేర్ అనమాట. ఇంతకుముందు అట్లా లేకుండే. అండ్ ఇక్కడ ఓన్లీ గ్రాసరీసే కాకుండా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్నాక్స్ ప్రతి ఒక్కటి అన్నీ దొరుకుతాయి. A to Z ఫ్రోజన్ ఐటమ్స్ కాడ నుంచి అన్నీ దొరుకుతాయి. ఏవి లేవన్నట్లేదు. అండ్ ఈ మధ్యలో అయితే ఈ రెడీ టు ఈట్ ఫుడ్స్ చాలా ఫేమస్ అయిపోయినాయి. ఉప్మా, పోహా, మ్యాగీ అన్నీ ఒక 3 minutesలో కుక్ అయిపోయేటట్టుగా ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు కదా. సో అట్లా మీరు ఎవరు ప్రిఫర్ చేస్తారు అట్లాంటి ఫుడ్? నేను కూడా మ్యాగీ తీసుకున్నాను. సో మీరు మా గ్రాసరీస్ అంతా చూసినారు కదా, ఎంత బిల్ అయ్యి ఉంటుంది అనేది చెప్పి మీరు ఒకసారి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. లైక్ గెస్ చేసి కామెంట్ చేయండి అనమాట. లెట్స్ సీ మీ గెస్ కరెక్టో కాదో. ఇంకా దాని తర్వాత మేము ఫుల్ అలసిపోయినాం. బబ్లు ఆఫీస్కి వెళ్ళి వచ్చిండు కాబట్టి ఇంకా వాడు చాలా ఎక్సాస్ట్ అయింది అనమాట. ఆఫీస్ వర్క్ అండ్ ఆల్సో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ ఒక 2 hours నిల్చోవడం. ఇంతకుముందు మాకు చాలా గిఫ్ట్స్ వస్తున్నాయి అనమాట. బట్ ఈసారి ఏంటంటే రిలయన్స్కి మారింది కదా. సో దేర్ ఆర్ నో గిఫ్ట్స్, ఓన్లీ ఒక చిన్న జండుబామ్ ఇచ్చినారు, ఇదే ఉంచుకోండి అని చెప్పి. యా, నిలబడి కాలు నొప్పిలు వేస్తాయి కదా తిరిగి, అందుకని చెప్పి ఇచ్చినట్టున్నారు. ఇక దాని తర్వాత మేము వచ్చేసి మా సామాన్ అంతా కార్లోకి షిఫ్ట్ చేసినాము. మా మామయ్య వాళ్ళది ఆల్రెడీ షిఫ్ట్ చేసినాడు అనమాట, వాళ్ళది ముందు బిల్డింగ్ అవ్వడం వల్ల. సో లేటర్ మాది మేము అన్ని షిఫ్ట్ చేసుకున్నాము కార్లోకి. ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి రాగానే మా మమ్మీ ఫస్ట్ సదరాలని చెప్పి అన్ని కిందేస్తుంది అనమాట. సో అవన్నీ తినుకుంటూ మా మమ్మీ నాకు దోశలు వేసింది. సో అది తినుకుంటూ నేను బబ్లు ఇద్దరం కలిసి సదిరినాం అనమాట.